ఒక సిరప్ వల్ల చాలా మంది పిల్లల లైఫ్ అనేది డేంజర్లో పడింది అంటే ఇది ఒక చాలా బాధాకరమైన న్యూస్ అని చెప్పుకోవచ్చు అండ్ ఒక పెద్ద షాకింగ్ న్యూస్. అవునండి, మీరు విన్నది నిజమే. ఒక కాఫ్ సిరప్ కోల్డ్రీఫ్ అనే ఒక సిరప్ని యూజ్ చేయడం వల్ల రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్లో 9 మందికి పైగా పిల్లలు చనిపోవడం జరిగింది. సో దీన్ని వెంటనే యాక్షన్ తీసుకొని గవర్నమెంట్ ఆ సిరప్ని టెస్ట్ చేయించారు. టెస్ట్ చేపిస్తే అందులో డైఎథలిన్ గ్లైకోల్ డిఈజీ అనే ఒక పాయిజనస్ డ్రగ్ అందులో ఉంది అని తెలిసింది. సో దీనివల్ల కిడ్నీ లివర్ అనేది డ్యామేజ్ అయ్యి పిల్లలు చనిపోవడం జరుగుతుంది. ఈ సిరప్ వచ్చేసి తమిళనాడులోని శ్రీశాన్ ఫార్మా బ్యాచ్ నెంబర్ SR13లో మ్యానుఫ్యాక్చర్ అయ్యి అక్కడి నుంచి డిఫరెంట్ స్టేట్స్కి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. సో హెల్త్ మినిస్ట్రీ ఏం చెప్తుంది అంటే ఈ సిరప్ని 2 years కంటే బిలో పిల్లలకి అసలు సిరప్సే ఇవ్వకండి అండ్ 2 years అబో పిల్లలకి డాక్టర్ సజెస్ట్ చేస్తే మాత్రమే సిరప్స్ ఇవ్వండి, కానీ అన్నెసెసరీ సిరప్స్ మాత్రం ఇవ్వకండి అని చెప్తుంది. ఈ సిరప్స్ని అన్ని స్టేట్ గవర్నమెంట్స్ అయితే బ్యాన్ చేసినాయి అండ్ గవర్నమెంట్స్ ఏం చెప్తున్నాయి అంటే ఒకవేళ మీ ఇంట్లో ఈ సిరప్ ఉంటే కంప్లీట్గా అవాయిడ్ చేయండి అండ్ అలాగే మెడికల్ షాప్స్లో ఉన్నా కానీ అసలు కొనుక్కోకండి అని చెప్పేసి చెప్తుంది. ఇది ఒక సిరప్ కాదు, ఒక చిల్డ్రన్ లైఫ్ కాబట్టి అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి, ఈ న్యూస్ని అందరికీ షేర్ చేయండి. అలాగే ఒక సిరప్పే కదా అని చెప్పేసి అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఒక నెగ్లిజెన్స్ వల్ల ఒక లైఫే కాస్ట్ అవ్వచ్చు. సో మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్టయితే సిరప్స్ని ఆల్మోస్ట్ అవాయిడ్ చేయండి. పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.